కర్నూలు జిల్లా రైల్వే సమస్యలపై సిపిఐ నాయకులు చేపట్టిన దీక్షలను ఎంపీ బస్తిపాటి నాగరాజు హామీతో విరమించారు. దీక్షా శిబిరానికి చేరుకున్న ఎంపీ సిపిఐ నాయకులతో మాట్లాడారు. ఇక జిల్లాలో నెలకొన్న రైల్వే సమస్యలపై ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించారని, మరోసారి మంత్రితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎంపీ నాగరాజు తెలిపారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వెనకబడినటువంటి ఈ పశ్చిమ ప్రాంతంలో రైల్వే సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీరంతా ముక్తకంఠంతో ఈ పార్టీ తరఫున వాళ్ళు రైల్వే స్టేషన్కి కూతబెట్టి దూరంలో ధర్నా చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే వీళ్ళు అడిగినటువంటి అంశాలు వాస్తవంగా నిజమైనవి. మేము కూడా ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి అంశాల్లో మూడు ఏమంటే, కర్నూలు అనేది ఒకప్పటి రాజధాని, ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని. రాజధాని నుంచి మాకు రాజధానికి పోవడానికి రైలు లేదయ్యా బాబు అని చెప్పడం తప్పలేదు. రాజధాని నుంచి మాకు రాజధానికి కాబట్టి ఈ అంశంలో ఆల్రెడీ మేము అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ని కలవడం జరిగింది. సార్ దీన్ని పరిశీలనలో పెట్టారు. ఆల్రెడీ ఐఏఎస్లో కూడా లెటర్ రాశారు. ఆయన మా సమక్షంలో కూడా అంతా మ్యాప్ పెట్టేసి దాని మీద పిన్ టు పిన్ పని జరుగుతూ ఉంది. అంతేగాక మహబూబ్ నగర్ వరకు వచ్చి ఒకటి వైజాగ్ ట్రైన్ వచ్చాడు 6 గంటల సేపు హాల్ట్ అవుతూ ఉంది. అది కర్నూలు వరకు పొడిగించాలని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పాము. అది కూడా ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. మూడో అంశం, కర్నూలు నుంచి మనం అక్కడ సిమెంట్ నగర్ బుగ్గానిపల్లి దగ్గరికి ఒక ట్రైన్ కావాలన్నారు. ఆల్రెడీ అది అయిపోయింది. ఆల్రెడీ దాని గురించి సందేహించాల్సినటువంటి అవసరమే లేదు.